హలో అండి. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి టుడే వచ్చిన అప్డేట్ అండి ఇది. ఇందులో ఏమని చెప్తున్నారంటే మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసి వాళ్ళని మాత్రమే వెరిఫికేషన్‌కి పిలుస్తాము. సో, వాళ్ళని సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళ దగ్గర అనుకున్న సర్టిఫికేట్స్ లేకపోతే వాళ్ళ తర్వాత ఉన్న నెంబర్‌కి ఆ జాబ్ ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇంతకుముందు మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారండి. ఇప్పుడైతే మెరిట్ లిస్ట్ లేకుండా ఇస్తే మన ర్యాంక్ ఎంత అన్నది కూడా తెలీదు. మనం ఎక్కడ ఏ పొజిషన్‌లో ఉన్నామో ఇప్పుడు టోటల్‌గా ఒక జిల్లాకి చూసుకుంటే ఒక 100 మంది ఉన్నారండి. 100 మందిలో మన ర్యాంక్ మనం ఏ ప్లేస్‌లో ఉన్నామో మనకు తెలియాలి కదా! తెలిస్తేనే మనకి న్యాయం జరిగినట్టండి. సో, అది లేకుండా ఇక డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తామంటే ఎవరికొచ్చింది, ఎవరికి రాలేదు అన్నది కూడా క్లారిటీ ఉండదు. రేపటి వరకు చూడాలండి. రేపు మనకు ఫైనల్ లిస్ట్ వస్తుంది అనుకుంటున్నాం. సో, దాంట్లో మనకి మన పేరుంటే జాబ్ వచ్చినట్లే. సో, వెరిఫికేషన్‌కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మీరు చూపించవలసిన సర్టిఫికేట్స్ చూపించకపోతే మీ తర్వాత నెంబర్‌కి ఇస్తామని అంటున్నారు. ఏమోనండి, మొత్తం కన్‌ఫ్యూజన్‌గా ఉంది డిఎస్సి సెక్టర్ అంతాను. 7 ఇయర్స్ నుంచి చూసాం కాబట్టి కొంచెం మనకు కూడా ఒక విధంగా ఉంటే బావుండండి. ఎగ్జామ్ అలాగే కండక్ట్ చేశారు హడావిడిగా. మళ్ళీ యోగా డే అనేసి కొంతమందికేమో 10 డేస్ టైం పెంచారప్పుడు. అక్కడ న్యాయం ఏం జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ మెరిట్ లిస్ట్ ఇస్తే మన ర్యాంక్ ఎంత, మన ముందు ఎంతమంది ఉన్నారు, మన తర్వాత ఎంతమంది ఉన్నారో తెలుస్తది. అది కూడా ఇవ్వకుండా డైరెక్ట్‌గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చేస్తుంటే ఏమనాలో కూడా తెలియట్లేదండి. నార్మలైజేషన్‌లో కూడా కొంతమంది తక్కువగా ఉన్న వాళ్ళు హైయర్ స్కోర్‌కి వెళ్ళిపోయారు. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏంటో అలా కాకుండా ఒక డిస్ట్రిక్ట్ ఒక పేపర్ పెట్టుంటే చాలామందికి న్యాయం జరిగేది. సో, ఇప్పుడు ఏంటంటే రేపు లిస్ట్ చూసిన తర్వాత ఇంకా లక్ ఉన్నవాడికి జాబ్ వచ్చిన వాడికి వెళ్లి వెరిఫికేషన్‌కి వెళ్తారనమాట. ఇంకా అంతేనండి. నాకైతే ఇవి ఇవాళ చూసిన అప్డేట్, మార్నింగ్ చూసిన అప్డేట్ ప్రకారం నాకు ఇలా అనిపించింది మరి. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఏంటో అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇంకా వెరిఫికేషన్‌కి ఏ సర్టిఫికేట్స్ కావాలి అన్నది కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టానండి. సో, ఒకసారి అవి చూడండి. అవన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ సర్టిఫికేట్స్ విషయంలో టెలిగ్రామ్ ఐడీలో మీరు డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. అక్కడ మీకు టెలిగ్రామ్ ఐడీ కూడా ఇస్తానండి. సో, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టండి. నేను ప్రతి మెసేజ్‌కి కూడా రెస్పాండ్ అవుతున్నాను. ఇక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.